స్టేజ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. మీరు ఏ ప్లేసుల్లో ఉన్నారో ఆ ప్లేసుల్లో యాజ్ ఇట్ ఈజ్ గా కూర్చోండి. కూర్చోవాల్సిన అవసరం ఉంది. అమ్మా కూర్చో. మీరు అక్కడే కూర్చోవాల్సిన అవసరం ఉంది. దయచేసి కూర్చోవాలి. మీరు కూర్చుంటే సగం డయాస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు దయచేసి ఇక్కడ రానివద్దు. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపించండి ప్లీజ్. రానివద్దు. మీరు అక్కడ ఆగండి. మీరు అక్కడ ఆగండి పండి. ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఎమ్మెల్యేస్ రానివ్వండి. రఘురామరెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, దయచేసి ఎమ్మెల్యేస్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వెనక్కి రావాల్సి కోరుతా ఉన్నా. వెనక నుంచి డయాస్. మీరు ఇక్కడున్న వాలంటీర్స్ అక్కడి నుంచి ఎవరు రానివద్దు. దయచేసి మీరు స్ట్రాంగ్ గా ఉండగలిగితే ఉండండి వాలంటీర్స్, లేకపోతే మీరు కూడా వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. బాబు అన్నా మీరు అక్కడ నిలబడి అక్కడి నుంచి అవతల పంపించండి ప్లీజ్. ఇన్నిసార్లు చెప్పించుకోవద్దా? అక్కడ నిలబడండి. మీరు పోండి, అక్కడ నిలబడండి. అన్నా దయచేసి అక్కడున్న వాళ్ళు కూర్చోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్క వైపు రెక్క విరిగి కన్న బిడ్డ లాంటి పంట కళ్ళ ముందే నీట మునిగే. రెక్కాడితే డొక్కాడని రైతు కూలి కడుపు కాలి. రెక్కాడితే డొక్కాడని రైతు కూలి కడుపు కాలి. చేను చెరువు బతుకు బరువు మెతుకు కరువు. ఊరూరా చావు దరువు. రాజన్నను గుండె నిలిపి రైతన్నకు అండ నిలిచి జగం జనం మనసు గెలిచి చేపడితే నువ్వు దీక్ష. ఒక్క ఓని లక్ష్య దీక్ష చేపడితే నువ్వు దీక్ష. ఒక్క ఓని లక్ష్య దీక్ష. దీక్ష 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 దీక్ష. దిక్కులన్నీ పిక్కటిల్లి గట్టెలన్నీ తత్తరిల్లె చేపడితే నువ్వు దీక్ష. ఒక్క ఓని లక్ష్య దీక్ష చేపడితే నువ్వు దీక్ష. ఒక్క ఓని లక్ష్య దీక్ష. జనం జనం వెంట నడిచే జగం జగం తోడు నిలిచే. కదలి 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 జనం కదలి జనం కదలి. జగం జనం జనం జగం జగం జగన్ ప్రభంజనం. జనం జగం జగం జనం జగన్ జగన్ ప్రభంజనం. జలదీక్ష డిమాండ్లు. జలాలను కేటాయించే విషయంలో నీటి లభ్యతను 75% పరిగణించాలి. మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కే పూర్తి హక్కు ఉండాలి. కోయినా జల విద్యుత్ కేంద్రానికి కేటాయించిన 67 టీఎంసీల నీటిని రాష్ట్రానికే ఇవ్వాలి. బదులుగా ఆ నీటితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మహారాష్ట్రకు ఇవ్వచ్చు. స్వతంత్ర ప్రతిపత్తి గల నదీ జలాల క్రమబద్దీకరణ సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. 100 టీఎంసీల సామర్థ్యం కన్నా మించిన ప్రాజెక్టులన్నీ దీని పరిధిలోకి తీసుకురావాలి. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి.
వాటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. Request for the media people, if you can take your stands back, our people will occupy that place, and from there you can take properly. Media people, you please try to go back little bit with your stands. మీరు దయచేసి మీరు ఆపకపోతే మీరు వద్దు, ఇక్కడ మీరు ఆపాలా, ఇక్కడ మీరు ఆపాలా. ఆదినారాయణ రెడ్డి గారు పైకి రావాల్సి కోరుతా ఉన్నాను. దయచేసి అన్న పైకి రావాలి. ఆదినారాయణ రెడ్డి గారు, బాలనాగిరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అన్న నమస్తే. దయచేసి ఎమ్మెల్యేలు పైకి రావాల్సిన కోరుతా ఉన్నా. బాబు ఇక్కడ మైక్ హలో దయచేసి కూర్చో అన్నా. మీరు కొంచెం కూర్చోవాలన్నా పక్కన ఉన్నవాళ్ళు. అన్నా మీరు కూర్చుంటే ఆ ప్లేస్ చాలా ఖాళీ ఉంది. ఆ ప్లేస్ అంతా అదేవిధంగా ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అన్నా మీరు కొద్దిగా వీళ్ళందరూ కూర్చోబెట్టండి ప్లీజ్. కొంచెం కూర్చోబెట్టండి ఇవన్నీ కూర్చోబెట్టండి. పక్క చాలా మంది వచ్చి జాయిన్ అవుతారు. అన్న అదే కూర్చోవాలి. ఇది వచ్చేసి so this is my request to the media people, if you can take your stands little bit back, so that so many people will come and sit there. అన్నా వీళ్ళందరినీ కొంచెం కూర్చోబెడితే వెనకాల వచ్చేవాళ్ళు కూర్చోడానికి అవకాశం ఉంటుందన్న. వాళ్ళు అట్లా నిలబడ్డారు అన్నా. దయచేసి ఎమ్మెల్యేస్కి డయాస్ మీద ఎమ్మెల్యేలకి అదేవిధంగా ఎంపీలకి మాజీ మంత్రివర్యులు వాళ్ళకి డయాస్ మీద స్థానం కల్పించండి. మిగతా వాళ్ళు కొద్దిగా మనం సర్దుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొద్దిగా ఎమ్మెల్సీలకి స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి అన్న మీరు కొంచెం కూర్చోబెట్టాలన్న ఇక్కడ. ఎందుకంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు కనపడరు. మీరు ఈ జలదీక్ష డిమాండ్లు. జలాలను కేటాయించే విషయంలో నీటి లభ్యతను 75% పరిగణించాలి. మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్కే పూర్తి హక్కు ఉండాలి. కోయినా జల విద్యుత్ కేంద్రానికి కేటాయించిన 67 టీఎంసీల నీటిని రాష్ట్రానికే ఇవ్వాలి. బదులుగా ఆ నీటితో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మహారాష్ట్రకు ఇవ్వచ్చు. స్వతంత్ర ప్రతిపత్తి గల నదీ జలాల క్రమబద్దీకరణ సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. 100 టీఎంసీల సామర్థ్యం కన్నా మించిన ప్రాజెక్టులన్నీ దీని పరిధిలోకి తీసుకురావాలి. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. వాటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. కూర్చోవాలని కోరుతా ఉన్నాను. మిత్రులారా ప్రెస్ మిత్రులకి ఐఎమ్ రిక్వెస్టింగ్ అగైన్ అండ్ అగైన్ టు ది ప్రెస్ పీపుల్, if you can take your stands little bit back, there is a lot of space. మీ వెనకాల చాలా స్థలం ఉంది. కొంచెం మీ స్టాండ్స్ వెనక తీసుకుంటే జనం వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు. బాబు హలో కొంచెం కూర్చో. మీడియా పర్సనల్ ప్లీజ్ లిసన్.
మహారాష్ట్ర, కర్ణాటకలు ట్రిబ్యునల్ ఎదుట తమ వాదనలు నెగ్గించుకున్నాయి. మిగులు జలాల్లో వాటాను పొందాయి. 1973 నుంచి మిగులు జలాలపై హక్కు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ హక్కును కోల్పోయింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కర్ణాటక, మహారాష్ట్రలు మిగులు, నికర జలాల్లో వాటాను కైవసం చేసుకున్నాయి. 75% నీటి లభ్యతను ఆధారంగా తీసుకుని తీర్పు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ట్రిబ్యునల్ అంగీకరించలేదు. గత 47 సంవత్సరాల్లోనే 65% నీటి లభ్యతను ఆధారం చేసుకుని తీర్పు ప్రకటించి రాష్ట్ర రైతు నోట్లో మట్టి కొట్టింది. ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను సరిగ్గా వినిపించలేకపోయిందని కృష్ణా డెల్టా రైతులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు తన 9 ఏళ్ల పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. బచావతి ట్రిబ్యునల్ 2060 టీఎంసీల నీటి లభ్యతను, 70 టీఎంసీల రిజర్వు జలాలను ఆధారంగా తీసుకుని తీర్పునిస్తే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం 2578 టీఎంసీలు ఉన్నట్టు తేల్చి తీర్పిచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎంత వాటా కేటాయించిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు 1001 టీఎంసీలు, గతంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది 811 టీఎంసీలు, అదనంగా కేటాయించింది 190 టీఎంసీలు. కర్ణాటకకు కేటాయించింది 911 టీఎంసీలు, గతంలో కర్ణాటకకు కేటాయించింది 734 టీఎంసీలు, అదనంగా కేటాయించింది 177 టీఎంసీలు. మహారాష్ట్రకు కేటాయించింది 666 టీఎంసీలు, గతంలో మహారాష్ట్రకు కేటాయించింది 585 టీఎంసీలు, అదనంగా కేటాయించింది 81 టీఎంసీలు. నికర జలాల రూపంలో 163 టీఎంసీలు, మిగులు జలాల రూపంలో 285 టీఎంసీలు, మొత్తం 448 టీఎంసీలు అదనంగా కేటాయించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ కేటాయింపు జరిపింది. ఈ అదనపు కేటాయింపుల వల్ల రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులపై తక్షణ ప్రభావం పడనుంది. ఆ ప్రాజెక్టులేవో చూద్దాం. తెలుగుగంగ 29 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ 30 టీఎంసీలు, వెలిగొండ 43 టీఎంసీలు, హంద్రీనివా 40 టీఎంసీలు, గాలేరు నగరి 38 టీఎంసీలు, కల్వకుర్తి 25 టీఎంసీలు, నెట్టెంపాడు 22 టీఎంసీలు. 7 ప్రాజెక్టులకు 227 టీఎంసీల నీళ్లు కావాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఈ ప్రాజెక్టుల కింద సాగు భూమి బీడు భూమిగా మారనుంది. చంద్రబాబు హయాంలో సకాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే వీటికి కేటాయింపులు జరపలేదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. అక్రమ నిర్మాణం ఆల్మట్టి డ్యాం. ఆల్మట్టి నిర్మాణానికి నిధులు విడుదల చేసిన దేవెగౌడ, అడ్డు చెప్పని అప్పటి సీఎం బాబు. రైతు ప్రయోజనాలకు కర్ణాటక పెద్దపీట, వ్యవసాయమే దండగన్న బాబు. తెలుగు నేలను ఎడారి చేసే ప్రయత్నం. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. ఇది రాష్ట్ర ప్రయోజనాలపై పెను ప్రభావం చూపనుంది. చంద్రబాబు నిర్లక్ష్య ఫలితం దేవెగౌడ అడ్డగోలు రాజకీయాలకు ప్రతిరూపం ఆల్మట్టి డ్యాం అని రాష్ట్ర జలవనరుల నిపుణులు విమర్శించారు. ఆల్మట్టి రూపంలో రాష్ట్ర జలాలు దోపిడీకి గురవుతున్న చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని వారన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల 130 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకోవచ్చు. దాంతో ఆల్మట్టి సామర్థ్యం 303 టీఎంసీలకు పెరిగినట్లయింది. ఇది రాష్ట్రంలోని ఖరీఫ్ పంటపై ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని గుర్తించి ట్రిబ్యునల్ ముందు వాదించడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు మహారాష్ట్ర కూడా తన వాదనను బలంగానే వినిపించి విజయం సాధించింది. కోయినా జల విద్యుత్ కేంద్రం నుంచి 92 టీఎంసీల నీటిని అరేబియా సముద్రంలోకి వదిలేందుకు అనుమతి పొందింది. అంతకుముందు అనుమతి 25 టీఎంసీలే. దీనికంతటికీ ప్రభుత్వం చంద్రబాబే బాధ్యత వహించాలని రైతులు విమర్శిస్తున్నారు. ఈ జల దోపిడీని అరికట్టి రైతుల లోగిళ్లు పచ్చగా ఉంచేందుకే జగన్ ఢిల్లీ దీక్ష చేపట్టారు. న్యాయంగా రాష్ట్రానికి దక్కాల్సిన వాటాను తెచ్చుకునేందుకే రైతన్నలతో దీక్షకు దిగుతున్నారు. రాష్ట్ర